నమస్తే సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. మన సాయి భక్తులందరికీ కూడా నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబాగారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అని అంటే అండి, ఈ గురువారం రాత్రి 8 గంటల నుంచి 9 గంటల సమయంలో నీ ఇంట్లో ఒక అద్భుతం అనేది జరగబోతుంది తల్లి అని చెప్పి బాబా మనకి ముందుగానే తెలియజేస్తున్నారండి. ఎందువల్లనంటే మనం ప్రతి ఒక్కళ్ళు కూడా బాబాని పూజించే వాళ్ళు ప్రతి గురువారము ఒక అద్భుతం చూపిస్తారు అన్నది మన నమ్మకం అండి. అలాగే ఈ గురువారం కూడా ఖచ్చితంగా మన ఇంట్లో ఒక అద్భుతం అనేది జరగబోతుంది అని చెప్తున్నారు అని అంటే ఇది అక్షరాలా జరిపిస్తారండి. ఏంటి ఆ అద్భుతం, ఎలా జరుగుతుంది అనేది ఒక చిన్న కథని మీకు తెలియజేస్తాను. వీడియోని పూర్తిగా చూడండి. వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు ఇంతవరకు కూడా ఎంతోమంది దగ్గర జ్యోతిష్యం చెప్పించుకొని అలసిపోయి ఉంటారు. కానీ నేను ఒక గురువు గారి గురించి తెలియజేస్తానండి. ఈ గురువు గారండి ఆదికొండ దేవత పూజారి సుబ్రహ్మణ్యరాజు గారు. ఈయన ఫోన్ నెంబర్ 9347293375. మాకు జీవితంలో ఎన్నో మార్పులను తీసుకొచ్చారండి ఈయన. అందువల్లే మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుందండి. అది కూడా కొన్ని రోజులలోనే. అంటే భార్యాభర్తల మధ్య గొడవలు, విదేశీ ప్రయాణం ఆలస్యం అవడం, ప్రేమ, పెళ్లి, సంతానం లేకపోవడం, కోర్టు సమస్యలు, గృహము మరియు కుటుంబ సమస్యలు, ధనం అనేది చేతిలో నిలబడకపోవడం, నమ్మిన వ్యక్తి మోసం చేయటం, స్త్రీలకు పురుషులకు సంబంధించిన గుప్త సమస్యలు ఎటువంటివైనా సరే కొద్ది రోజులలోనే పరిష్కరిస్తున్నారండి. అది కూడా ఒక ఫోన్ కాల్ ద్వారా. మీరు ఒకసారి ఆయనకి కాల్ చేసి చూడండి. ఇంకా వీడియోలోకి వెళ్దామండి. సాధారణంగా అండి ప్రతి గురువారము కూడా బాబా దగ్గర నుంచి ఏదో ఒక సందేశం మనకు వస్తూనే ఉంటుంది. అంతేకాకుండా బాబాని మనం ఎప్పుడు కోరుకునేటప్పుడు ఏం కోరుకుంటాం, మనకి ఏదైనా సరే ఒక కష్టం ఉన్నా అది తీరాలని కోరుకోవటంతో పాటు ప్రతి ఒక్కళ్ళు కూడా నేను ఎంతోమందిని చూశాను, ఈ గురువారం లోపు తన ఫ్రెండ్కి ఏదైనా సరే ఒక సమస్య ఉందనుకోండి, అలాగా వాళ్ళ ఫ్రెండ్స్ కోసం కూడా, లేదంటే మనం సొంతంగా మన కోసం మాత్రమే కాకుండా మిగతా వాళ్ళ కోసం కూడా ప్రార్థనలు చేసేవాళ్ళని నేను ఎంతోమందిని చూశారండి. మొన్న గుడిలో, బాబాగారి గుడిలో అండి ఒక ఆవిడ గుడిలో కూర్చొని ఏడుస్తూ ఉందనమాట. ఆవిడకి ఏమైందో నాకు అర్థం కాల, చాలాసేపటి నుంచి బాధపడుతూ ఉంది. ఆవిడ అలా బాధపడుతున్నప్పుడు ఆ గుడి పూజారి వచ్చి అడిగారనమాట అండి, ఏమైందమ్మా, ఏంటి మీ సమస్య చెప్పండి, బాబాకి తెలియచేయండి, బాధపడకండి అని చెప్పినప్పుడు, సమస్య నాది కాదండి, ఇది నా ఫ్రెండ్కి సమస్య, తనకి ఆపరేషన్ జరగబోతుంది, ఆపరేషన్ సక్సెస్ఫుల్ కావాలి అని తను ఆపరేషన్ కోసం ఎంతో ఖర్చు పెట్టింది. అంతేకాకుండా తనకి ఇష్టమైన వాళ్ళ నాన్నగారి కోసం తను ఈ ఆపరేషన్ చేయిస్తుంది. అలాంటి ఒక విషయం గురించి తను బయటపడాలని నేను కోరుకుంటున్నాను అని చెప్పి, అది చాలా టెన్షన్గా ఉంది, భయంగా ఉంది. వాళ్ళ నాన్నగారు కనుక వాళ్ళకి లేకపోతే చాలా ఇబ్బంది పడతారు, ఆ కుటుంబమే చాలా బాధపడాల్సి వస్తుంది అని తన ఫ్రెండ్ కుటుంబం కోసం తను బాధపడుతూ గుడిలో కూర్చొని ఏడవడం అనేది నేను చూశానండి. అబ్బో, ఇలా కూడా చేస్తారా అని. మనం మాట వరుసకి మనతో పాటు మనం అందరూ బాగోవాలని ఒక్క మాట మాత్రమే కోరుకోకుండా మనస్ఫూర్తిగా హార్ట్ఫుల్గా మనం ఎవరైతే కనుక మిగతా వాళ్ళ గురించి కూడా ఆలోచించి ఒక 10 నిమిషాలు వాళ్ళ కోసం కేటాయిస్తామో ఖచ్చితంగా అండి మన కోరిక బాబా తీర్చేస్తారండి. మనం ఎదురు చూడాల్సిన అవసరం లేదు. ఈరోజు తీరుతుందా, రేపు తీరుతుందా అని చెప్పి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎప్పుడు కూడా అండి మనం చేసే పరిహారాలతో పాటు ఇది కూడా ఒక విషయంగా మనం గుర్తుంచుకొని ఖచ్చితంగా మనం చేయగలిగితే, ఏది ఫ్రెండ్స్ కోసం మనం కోరుకోవడం, వాళ్ళ కష్టాలు కూడా మన కష్టంగా భావించి వాళ్ళ కోసం కూడా ప్రార్థన చేయడం అనేది కూడా చాలా మంచిదండి. ప్రతి గుడిలో కూడా, బాబాగారి గుడిలో ఇలా ప్రార్థన చేస్తూ ఉంటారు అందరి కోసము, ఫ్రెండ్స్ కోసం, కుటుంబాల కోసం. ఎక్కడెక్కడ వాళ్ళు కూడా, ఫారెన్లో ఉన్న వాళ్ళు కూడా మెసేజ్ అనేది గుడి వాళ్ళకి పంపించడం, ఫోన్ ద్వారానో, లెటర్స్ ద్వారానో, వీడియో కాల్ ద్వారానో పంపిస్తూ ఉన్నారు. వాళ్ళందరి తరపున కూడా పూజలు చేస్తూ ఉన్నారండి. ఖచ్చితంగా వాళ్ళ కోరికలు మనం ఇలా కోరుకోవడం వల్ల, ఒక ఉమ్మడి ఫ్యామిలీగా కోరుకోవడం వల్ల ఖచ్చితంగా వెంటనే తీరుతున్నాయి అనేది గట్టి నమ్మకం అండి. అలాగే ఒక భక్తురాలండి అలా చేయటం వల్ల తను కూర్చొని ఏడ్చింది చూసారా, అలా బాధపడుతూ ఉన్న తనకి నిజంగా ఒక గురువారం నాడు ఒక అద్భుతం అనేది చూపించారండి. అంటే తన గురించి కూడా తను బాధపడలేదు, తన ఫ్రెండ్ కోసం బాధపడుతూ ఉన్న తనకి ఎదురు చూడని ఒక అద్భుతం అనేది కనిపించిందనమాట. తనకి కూడా ఇంట్లో ఎన్నో బాధలండి, ఎన్నో కష్టాలు. అలాంటప్పుడు తను అలాంటి విషయాలన్నీ కూడా పక్కన పెట్టి మన గురించి మాత్రమే కాకుండా, తన ఫ్రెండ్ చాలా క్లోజ్ ఫ్రెండ్ అండి, వాళ్ళ నాన్నగారి మీద అంత ప్రేమ తనకి, తన ఫ్రెండ్ గురించి కూడా తను టైం స్పెండ్ చేసి ఇలా కోరుకోగలిగిందంటే చాలా అద్భుతం అండి. తనకి నిజంగా ఇంట్లో ఏదో ఒక సమస్య అండి, పిల్లల గురించి కానీ లేదంటే తన హస్బెండ్ గురించి కానీ ఏదో ఒక సమస్య. అలాంటిది తన చిన్న కొడుకండి, తనకి కొంచెం మాటలు అనేది సరిగ్గా రాలేదనమాట. ఇంకా కూడా బాబా దగ్గర
ప్రార్థన చేస్తూ కొడుకును కూడా గుడికి తీసుకువెళుతూ ఉండేదండి. అలాగా ఆ రోజు తన అబ్బాయిని తీసుకువెళ్ళలేదు, తన ఫ్రెండ్ కోసమే కూర్చొని బాధపడుతూ ఉండేది. అంటే తన కొడుకుని ఎలాగైనా సరే బాబా కాపాడుతారని తనకు నమ్మకం అనేది ఉందండి. అలాగా ఇలా ఫ్రెండ్ గురించి ఏడుస్తూ తను బాధపడి ఇంటికి వెళ్ళిన ఆ మరు నిమిషమే అండి తను చూసిన ఒక అద్భుతం ఏంటి అనంటే, తన చిన్న కొడుకండి పరిగెత్తుకుంటూ అమ్మా అని తన్ని గట్టిగా కౌగలించుకున్నాడండి. నిజంగా తను ఊహించలేదండి, తన కొడుకు అలాగా తన అమ్మతో మాట్లాడడం అనేది కూడా చాలా రేర్గా ఉండేది. సరిగ్గా మాట్లాడడమే రాలేదు, అమ్మ అని కూడా సరిగ్గా పిలిచేవాడు కాదు. అలాంటిది తను అలా చేస్తాడని ఎదురే చూడలేదండి. చాలా గొప్ప అద్భుతం అనమాట. నిజంగా మనకి బాబా ద్వారకామాయిలో మొన్న ఆ కంటి చూపు అనేది తెప్పించడం అనేది జరిగిందండి. అది కూడా ఎలాగా అంటే ఎడమ కన్ను తనకి కనిపించదు. బాబాని చూసిన వెంటనే తనకు ఒక వెలుతురు అనేది, ఒక వెలుగు అనేది కనిపించడం, ఆ వెలుగులో అతను ఏంటా సరిగ్గా కనిపించడం లేదు, ఏదో ఒక రూపం తనకు కనిపిస్తుంది అని కళ్ళజోడు తీసి చూసేసరికి బాబా రూపం మాయమైందండి. నిజంగా తను చెప్పాడనమాట. తను హిందీలో మాట్లాడుతున్నాడు ఆ పిల్లవాడు. మనకి న్యూస్లో కూడా వేశారు, మన ఛానల్లో కూడా పెట్టాను. ఎన్నో వ్యూస్ పోయాయి, ఎన్నో లక్షల మంది చూసారండి. అలాగే బాబా అండి మిగతా వాళ్ళ కోసం మనం మనస్ఫూర్తిగా కోరుకున్నాము అని అంటే వాళ్ళ కష్టం కూడా మన కష్టంగా అనుకొని భావించగలిగితే మన కష్టాలు క్షణాల్లో తీరతాయండి. అలాగే ఈ గురువారం కూడా మీ అందరికీ కూడా ఒక అద్భుతం అనేది ఉందండి. ఒక్కసారి మీరు కూడా ఎవరైతే కనుక ఇంకా కూడా అక్క మేము కోరుకుంటున్నాము అని అనుకున్న వాళ్ళు ఎదురు చూడాల్సిన అవసరం లేదండి. మీ కోరికలు తీరినట్టే. లేదక్క మనకి ఈ విషయం తెలియదు, నేను మామూలుగా అనుకుంటాను అని మాత్రమే కాకుండా మీ ఫ్రెండ్స్ గురించో మీ అయిన వాళ్ళ గురించో, అంటే మనకి దూరంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి గురించి కూడా, అంటే పూజలు చేయలేదు వాళ్ళకి అనుకోవడం తెలియదు అని అనుకున్న వాళ్ళ గురించి మీరు ఒక్కసారి వాళ్ళకి కోసం మీరు ప్రార్థన చేయండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా మంచి రిజల్ట్ కనిపిస్తుంది. నమస్తే సాయిరామ్.